పెట్టురని బస్టాండ్లలో ధర్నాలు చేసిరు. మీరే చూసిరు, నేను చేసుడు కాదు. బస్సులలో పోయిన వాళ్ళ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడిరు. ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టి ప్రభుత్వం మీద కుసిగొల్పి మీ ఉచిత బస్సు బంద్ పెట్టాలని కొంతమంది కంకణం కట్టుకొని కడుపులో విషం పెట్టుకొని బయలుదేరింది. అయినా వెనుకపోలే, వాళ్ళకి చేసే మేలు వాళ్ళకి చేస్తాం, మా ఆడబిడ్డల దగ్గరకు వస్తే ఎవరినైనా ఊరుకునేది లేదని చెప్పి బస్సులలో ఉచిత ప్రయాణమే కాదు, ఇవాళ ఆడబిడ్డలకు సంఘాల పేరు మీద 1000 బస్సులు కొనిచ్చినాం. బస్సులలో ఉచిత ప్రయాణం కాదు, ఇవాళ మా ఆడబిడ్డలు రాష్ట్రంలో 1000 బస్సులకు యజమానులు అయ్యారు. ఇదే పొన్నం ప్రభాకర్కు బస్సులు పెట్టి ఒక్కొక్క బస్సుకు నెలకు 70,000 రూపాయలు ఆయన దగ్గర వసూలు చేసుకుంటారు. ఇవాళ బస్సులకు యజమానులను మన ప్రభుత్వం చేసింది. 200 యూనిట్లు ఉచిత కరెంటు కాదు, 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి విద్యుత్ శాఖకే అమ్ముకునేటట్టు మా ఆడబిడ్డలకు భూములు ఇచ్చి సోలార్ విద్యుత్ ప్లాంట్లను పెట్టించి ఈరోజు వ్యాపారంలో మిమ్మల్ని రాణించేటట్టు చేశారు. ఒకప్పుడు పెట్రోల్ వ్యాపారం అంటే భారత ప్రభుత్వం తర్వాత రిలయన్స్ అంబానీలు మాత్రమే చేసేటోళ్ళు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా మహిళా సంఘాలకు పెట్రోల్ బంకులు ఇచ్చి ఈరోజు పెట్రోల్ బంకులలో నెలకు 5-6 లక్షల రూపాయలు ఒక్కొక్క సంఘం సంపాదించుకునేటట్టు ఇవాళ మా ఆడబిడ్డల కోసం పథకాలు తీసుకొచ్చినాం. అదేవిధంగా ఈ కుక్కట్పల్లికి కూతవేటు దూరంలో హైటెక్ సిటీ ఉంది. ఆయనలో చంద్రబాబు నాయుడు కట్టిన శిల్పారామం మనవరాలను తీసుకొని పోయి వారానికో 10 రోజులకో రోజు ఆదివారం పూట శనివారం పూట పోయి చూసి వస్తూనే ఉంది. ఆ ప్రాంతంలో మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, విప్రో లాంటి సంస్థలకు మా శ్రీధర్ బాబు గారు భూములు ఇచ్చారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉండాలి, ఇక్కడ 50 అంతస్తుల బంగ్లాలు ఉండాలని వాళ్ళందరూ కట్టుకుండ్రు. మరి మా అక్కల ఆడబిడ్డలు సంఘాలల్లో సమస్యలు ఉంటే ఎట్లా అని చెప్పి శిల్పారామానికి ఆనుకొని 3.5 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు ఈరోజు ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ పెట్టించి మా అక్కలకు విప్రో, ఇన్ఫోసిస్ మధ్యలో ఈరోజు 1000 కోట్ల రూపాయలు ఆస్తి ఆడబిడ్డలకు రాసిస్తే ఈరోజు ఆదిలాబాద్ అడవుల నుంచి అచ్చంపేట వరకు వాళ్ళు తయారు చేసిన వస్తువులు హైటెక్ సిటీ పక్కన ఈరోజు శిల్పారామం దగ్గర మీరు అమ్ముకునే వెసులుబాటు కల్పించినాం. ఇదే కాదు, అమెజాన్లో ఆన్లైన్లో పెద్ద పెద్ద సంస్థలు తయారు చేసే వస్తువులు అమ్ముతారు. ఆ సంస్థతో మాట్లాడి మా ఆడబిడ్డలు తయారు చేసే తినుబండారాల నుంచి అన్ని ఆర్టికల్స్ ఈరోజు అమ్మడానికి అమెజాన్లో ఆడబిడ్డలకు అవకాశం కల్పించినాం. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అప్పులలో 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో నాకు సంసారం అప్పు చెప్తే అప్పులకు అసలు మిత్తి కట్టుకుంటేనే పటాన్కు కట్టినట్టు మిత్తి కట్టుకుంటేనే ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రభుత్వంలో నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్లు, పోలీసులు, డాక్టర్లు, నర్సులు అన్ని శాఖలలో 2 ఏళ్ళు తిరిగే లోపల 70,000 ప్రభుత్వ నౌకర్లు ఇచ్చిన. పట్నం పెరిగింది, అవసరాలు పెరిగినాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు. ఆనా పెళ్ళంటల కోట శ్రీనివాసరావు పైన కోడిని కట్టి కింద ఉత్తన్నం తిన్నట్టు పేదోళ్ళందరికీ ఊరిచ్చి చెప్పిండు ఆయన. కొడుకొస్తే ఆడు, కోడలు బిడ్డ వస్తే ఆడు ఉంటుంది, అల్లుడు వస్తే ఆడమంటాడు. కొడుకు కోడలకు ఉండాలి కదా, కోడి పిల్లనో కుక్క పిల్లనో ఉంటే కట్టేసుకోనిక ఉండాలి కదా. ఇందిరమ్మ ఇండ్లు, డబ్బా ఇండ్లు వద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు. మరి ఇంతమంది వచ్చారు, అక్క ఎవరికన్నా వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చిండా? ఆడోటి ఈడోటి కడితే కూడా 50 కిలోమీటర్లు అవతల కట్టిరు. మనం పని చేసుకునేది ఇక్కడైతే, మనం పనిచేసే పరిశ్రమ ఇక్కడ ఉంటే, ఇండ్లల్లో పనిచేసే మనం ఇక్కడ కుదురుకుంటే, చిన్న దుకాణాలలో పనిచేసే వాళ్ళం పేదోళ్ళం 30-40 కిలోమీటర్ల అవతల కొల్లూరులోనో లేకపోతే మేడ్చల్ అవతలనో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడితే మనం పోయేదేనాడు, ఉండేదేనాడు, మళ్ళీ వాపసు వచ్చేదేనాడు. ఈడ పని చేసుకొని మళ్ళీ పోయే వరకు పిల్లలు వండుకొని మధ్యరాత్రి అవుతుంది, సెకండ్ షో సినిమా నుంచి పోయినట్టు అవుతుంది. అవునా? ఎవడన్నా చేరిండా? అందుకే ఇవాళ మా శ్రీనివాసరెడ్డి గారు ఆలోచన చేశారు, నాతో పంచాయతీ పెట్టుకున్నాడు. ఇది చాలా విలువైన భూమి, నువ్వు ఇట్లయితే ఎట్లా అని. ఇక మనం మాట ఇచ్చినాం, కట్టాల్సిందే, మొదటి వరుస 1,00,000 ఇల్లు కట్టాల్సిందే. ఆయనలో రాజీవ్ స్వగృహాలు కడితే పేదోళ్ళకు కొంత లాభం అయింది, మళ్ళా ఎవ్వరు ఇండ్లు ఇవ్వలేదు. కట్టాలంటే కుక్కట్పల్లినే ఇవాళ 11 ఎకరాల భూమి ఎతికి 100 కోట్ల రూపాయలు ఈడ
పాన్ డబ్బా అంత జగ కావాలన్నా 20 లక్షలు కావాలి. కుక్కట్పల్లి పాన్ డబ్బా పెట్టుకోనికి జగ అనుకుంటే 20 లక్షలు తక్కువ అవుతుంది కదా. మా అక్కలకు బాగానే తెలుసు కదా. రియల్ ఎస్టేట్ చేసే మా సోదరులు ఉన్నారు పైన నుంచి కింది వరకు. పాన్ డబ్బా జగ 10 గజాలు కొనాలంటే కూడా ఇవాళ 20-30 లక్షలు, 2 లక్షలకు గజం తక్కువ నన్ను ఉందా? అట్లాంటిది ఇవాళ 11 ఎకరాల భూమిని ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇవ్వాల్సిందే. పేదోళ్ళకి ఇక్కడ పనిచేసేటోళ్ళకి ఇక్కడనే ఇవ్వాలి, ఎక్కడ ఉండేటోళ్ళకి అక్కడనే ఇండ్లు కట్టాలని ఒక మంచి సంకల్పంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక అద్భుతమైన కార్యక్రమం తీసుకున్నాడు. ఆయనను హౌసింగ్ శాఖ అధికారులను నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు మీరు. ఆ ఏళ్ళ కుక్కట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది. రాజీవ్ స్వగృహ కాంగ్రెస్ ఉన్నప్పుడే కట్టింది. ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కాలనీలు ఆనాడు ఇచ్చినాం. ఇవాళ సాంప్రదాయమే దెబ్బతిన్నది. మళ్ళీ మీరు పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి మనసు పెద్దది చేసుకొని కోట్ల రూపాయల విలువైన భూములను ఈరోజు పేదోళ్లకు ఈరోజు ఇస్తున్నారు. భూమికి మీ దగ్గర ఒక్క రూపాయి తీసుకుంటలేం. కట్టడానికి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 5 లక్షలు ఇస్తుంది, ఒక 5-6 లక్షలు మీరు ఇస్తారు. అంతేనా శ్రీనివాసరెడ్డి గారు? భూమి ఉచితమే కదా, భూమికి ఏం తీసుకోవు కదా. మీ ఎదురుగానే మాట చెప్పించిన మళ్ళా నాకు ఆఫీస్లో చెప్పి మళ్ళీ తర్వాత ఒకటి చెప్తే కష్టమని. మీకు ఇల్లు వచ్చిందంటే భూమికి అనా పైసా తీసుకోడు. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా రద్దు చేయమని నేను అధికారులకు చెప్తున్నా. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా తీసుకోవద్దు. కట్టే దాంట్లో అయ్యే ఖర్చే 5 లక్షలు నువ్వు మిగిలినవి వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఇత్తేసి పొత్తుకూడాలని చెప్పారు వెనకటికి పెద్దోళ్ళు. ఏమి వేయకపోతే మనకు జిమ్మేదారి ఉండదు. మీరు వచ్చి చూసుకొని కూడా చూసుకోరు. మీరు 10,000, 20,000, 5 లక్షలు, 6 లక్షలు మీరు కడితే ఎట్లా కడుతున్నాడు కాంట్రాక్టర్ అని వస్తా పోస్తూ వచ్చి చూసుకుంటారు. ఏ ఫ్లోర్లో నీకు ఇల్లు డ్రా వెళ్ళిందో మీరు వచ్చి పని మంచిగా అవుతుందా లేదా చూసుకోనికి ఉంటుంది. అందుకే నగరంలో పేదవాళ్ళ కోసం 1,00,000 ఇల్లు కట్టాలని మొదటి విడతగా మంత్రి గారు మంచి సంకల్పంతో ఈరోజు ముందుకు వచ్చిండ్రు. ఈ ప్రాంతం ముఖ్యంగా కుకట్పల్లి కావచ్చు, కుత్బుల్లాపూర్ కావచ్చు, మేడ్చల్ కావచ్చు, లేకపోతే కంటోన్మెంట్, ఎల్బీ నగర్, ఉప్పలి నియోజకవర్గాలు నన్ను రాజకీయంగా నిలబెట్టిన ప్రాంతాలు. అత్యధికంగా పేదలుండే ప్రాంతాలు. ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి పనులు చేయడానికి ఇక్కడ వలసలు వస్తున్న ప్రాంతం. వాళ్ళందరికీ మంచి పాఠశాలలు, మంచి వైద్యము, ఉండడానికి సొంత ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన, వాళ్ళ కలల్ని మీరు కలలు కంటే ఆ కలల్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. మీ సొంత ఇంటి కళ నెరవేరడానికి ఈ ప్రభుత్వం, మీ సోదరుడు రేవంత్ రెడ్డి 100% అండగా ఉంటాడు. అందుకే ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా ఇనకండ్రి. బస్సు ఉచితం వచ్చింది, సన్నబియ్యం వచ్చినాయి, 200 యూనిట్ల కరెంట్ వచ్చింది, 500 రూపాయల సిలిండర్ వచ్చింది, 70,000 ఉద్యోగాలు వచ్చినాయి, సిటీలో పనులు జరుగుతున్నాయి. ఆయల్లో ఓ దగ్గర గ్రామ పంచాయతీ, ఒక దగ్గర మున్సిపాలిటీ, ఓ దగ్గర మున్సిపల్ కార్పొరేషన్, ఓ దగ్గర జిహెచ్ఎంసీ. మా కూన శ్రీశైలం గౌడు బాధ కాదు. ఇట్లా తిరిగితే గ్రామ పంచాయతీ సర్పంచ్తో మాట్లాడాలి, అట్లా తిరిగితే మున్సిపల్ ఆయనతో మాట్లాడాలి, ఇటు తిరిగితే జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్తో మాట్లాడాలి, లేకపోతే జిహెచ్ఎంసీ కమిషనర్తో మాట్లాడాలి. ఇన్ని రకాలుగా మాట్లాడాలంటే నాయకుడికి అర్థమయ్యే లోపలే 5 ఏళ్ళు అయిపోతుంది. అందుకే ఈరోజు సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ క్రియేట్ చేసి మీ రోడ్లు కానీ, మీ ఫ్లైఓవర్లు కానీ, మీ లేక్స్ కానీ, మీకు అవసరమైన విద్యుత్తు కానీ, పాఠశాలలు పనిచేయడానికి నూతన కమిషనరేట్ ఏర్పాటు చేసి ఈరోజు హైటెక్ సిటీ దగ్గరనే 5 ఎకరాలల్లా 100 కోట్ల పైగా పెట్టి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ని ఈరోజు కడుతున్న మంచి కమిషనర్ను మీకు ఇచ్చిన, మంచిగా పని చేయించుకోరు. మా గాంధీ గతంలో ఊకే సతాయిస్తాడు నన్ను, అన్నా నీళ్ళు వస్తలేవు, మోరి పోతలేదు, రోడ్ అయితే లేదు, ఇదైతే లేదు, అదైతే లేదని. కార్పొరేషన్ చేసి కొత్త కమిషనర్ ఇచ్చినాక గాంధీ నా జోలికే వస్తలేడు. ఏదైనా ఉంటే అక్కడనే పని చేయించుకుంటాడు, మంచి జరుగుతుంది. అట్లనే మీరు కొనుక్కున్న భూమి ఏదైనా కారణం చేత 22A పడి ఉంటే మీరు కొనుక్కున్న భూమి ఏడికి పోదు, 1 ఇంచు కూడా ఏదికి పోదు. నేను ఇస్తున్న జమనాత్ ఇస్తున్నా, మీకు భరోసా ఇస్తున్నా. మీ భూమి మీకు అధికారులతో మాట్లాడి మీరు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్టు అన్ని ఆదేశాలు ఇస్తా.